20 డేస్ నుంచి చాలా క్యాంపెయినింగ్ చేస్తున్నామండి. ఓకే. ఈ క్యాంపెయినింగ్‌లో కొంచెం వెయిట్ లాస్ అవుతున్నాను. కొంచెం కాదు గట్టిగా అయ్యారు. ఫిజికల్ ట్రైన్ ఇంత ఫిజికల్ ఎప్పుడూ లేదు. Right. ఇగ అంటే నేను ఎక్సర్సైజ్ అందుకు చేసేటోడిని గానీ ఎప్పుడు ఇంత వెయిట్ లాస్ లేదు. సో ఇప్పుడు స్లీప్ కూడా తక్కువ ఉంటుంది. రైట్. మాకు తక్కువ టైం ఉంది. అందరినీ కవరప్ చేయాలి. అన్ని మండలాలు కవరప్ చేయాలి. ప్రతి ఒక్కరిని టచ్ చేస్తున్నాము. ఆ గ్యాప్లో వెయిట్ లాస్ అనేది జరుగుతుంది. బట్ ఇట్స్ ఓకే. టైంకి నిద్ర లేదు, ఫుడ్ లేదు, అల్టిమేట్లీ రెస్ట్ లేదు. దిస్ ఇస్ వాట్ గోయింగ్ ఆన్ ఇన్ యువర్ లైఫ్. అవును అవును. అనుకోకుండా వరించిందా అంటే ఏమంటారు మీరు? అంటే ఎక్స్పెక్ట్ చేశారా మీరు? నేను ఎప్పుడు కళలో కూడా ఎక్స్పెక్ట్ చేయలేదండి. నార్మల్గా నేను ఈ సేవా సొసైటీ పెట్టుకొని ప్రోగ్రామ్ చేస్తాను. నేను ప్రోగ్రామ్ చేస్తుంటే ఆ ప్రోగ్రాంలలో ఎక్కడో పక్క సార్కి నాకు ఉండే రిలేషన్ సార్తో, అందుకు ఆయనకి కూడా ఈ అబ్బాయి అయితే బాగుంటుంది అనేది ఉండింటుందేమో. ఒకరోజు సడన్గా పిలిచి నాకు సార్ చెప్పింది ఏంటంటే నేను ఎంపీకి నిలబెడదాం అనుకుంటున్నాము అని అన్నారు. చంద్రబాబు నాయుడు గారు. చంద్రబాబు నాయుడు గారు. సారు పర్లేదండి నిలబడతాను అని చెప్పాను. అప్పుడు నర్సరావుపేట అయితే బాగుంటుందేమో నీకు అని అన్నారు. సరే అండి మీరు ఎక్కడ చెప్తే అక్కడ చేసేటోడిని అని చెప్పాను. ఇంకా అది అయిపోయినాక మళ్ళీ డిస్కషన్ చేయలేదు. ఆల్మోస్ట్ 1.5 year మేము డిస్కషన్ చేయలేదు. మళ్ళీ సడన్గా మళ్ళీ ఒక 1 month బ్యాక్ ఎప్పుడో పిలిచి మీకు ఏలూరు ఇద్దాం అనుకుంటున్నాను, మీరు ఏలూరుకి వెళ్ళి ఎంపీ క్యాండిడేట్గా నిలబడండి అంటే ఖచ్చితంగా సార్ చేస్తానని చెప్పాను. ఆ రకంగా ఇవాళ ఇక్కడ క్యాండిడేట్గా. కానీ చదివింది ఇంజనీరింగ్ మీరు? అవును అవును. తర్వాత బిజినెస్లోకి వచ్చారు? అవునండి. ఇంజనీరింగ్ అయిపోయిన తక్షణమే ఫాదర్ బిజినెస్ చేసేటోళ్ళు. ఫాదర్ బిజినెస్లోకి డైరెక్ట్గా ఎంటర్ అయ్యాను. అప్పుడు బిగినింగ్ స్మాల్ కంపెనీ మాది, ఇప్పుడు ఇట్ ఈస్ ఎ లార్జ్ కంపెనీ నౌ. అలాగే ఆ ఇండస్ట్రీ కాకుండా ఒక 2-3 ఇండస్ట్రీస్లో మళ్ళీ యాడ్ ఆన్ చేసి గ్రోత్ చేశాం. సో బిజినెస్ అయిపోయినాక సడన్గా ఇప్పుడు పాలిటిక్స్లోకి వచ్చేసాం. రోల్ మారిపోయింది. ఇది పిఎస్కే ఇన్ఫ్రా మీరే చూస్తున్నారండి? అవును, పిఎస్కే ఇన్ఫ్రా నేనే చూస్తున్నాను అండి. మాకు ఇంకొక 4 కంపెనీస్ ఉన్నాయి, అవి కూడా నేనే చూస్తుంటాను. పిఎస్కే ఇన్ఫ్రాలో మా ఫాదర్ బ్రదర్స్ ఉన్నారు, వాళ్ళందరూ కూడా సైట్లలో అందుకు వాళ్ళే చూస్తుంటారు. అలాగే వేరే కంపెనీస్ ఉన్నాయి, కంపెనీస్లో మా ఫ్రెండ్స్ ఉన్నారు, మా ఫ్రెండ్స్ అందరూ వేరే కంపెనీస్ చూస్తుంటారు. నేను ఓవరాల్గా 4 కంపెనీస్ని పైనుంచి నేను అబ్జర్వేషన్ మానిటరింగ్ నేనే చేస్తుంటాను. అంటే హైదరాబాద్లో ఉందండి కన్స్ట్రక్షన్స్ యాక్చువల్లీ పిఎస్కే వాళ్ళది? కంపెనీ కార్పొరేట్ ఆఫీస్ ఉండేది హైదరాబాద్లోనే అండి. బట్ వర్క్స్ మాత్రం ఒరిస్సాలో ఉన్నాయి, ఆంధ్రాలో ఉన్నాయి, తమిళనాడులో ఉన్నాయి, కర్ణాటకలో ఉన్నాయి. హైదరాబాద్లో ప్రస్తుతానికి లేవు? హైదరాబాద్లో లేవండి. ఇట్ ఒక్క పక్కన లేదు, బట్ ఇట్ ఈస్ ఆల్ ఓవర్ ఇండియా చేస్తున్నామండి. కానీ మొట్టమొదటిసారి ప్రత్యక్ష రాజకీయాల్లోకి ఎంటర్ అవుతున్నారు. అంటే చాలామంది అంటే ఒక తండ్రి చాటు బిడ్డగా ఉన్నారు ఇన్నాళ్ళు, ఫస్ట్ టైం ప్రత్యక్ష రాజకీయాల్లోకి వస్తున్నారు. అంత ఈజీ కాదు ఫేస్ చేయడం అనేది, మీరే అంటారు? అంత ఈజీ కాదండి, ఇట్ ఈస్ డిఫికల్ట్. బట్ ఎక్కడో పక్క లాట్ ఆఫ్ ఆపర్చునిటీ ఫర్ మీ టు సర్వ్ ద పీపుల్. మళ్ళీ ఇట్ ఈస్ టు నౌ యూ సీ పోలవరం ప్రాజెక్ట్ ఉందండి. పోలవరం ప్రాజెక్ట్ 90% కంప్లీట్ అయిపోయింది. ఇంకొక 10% ఉంది ప్రాజెక్ట్ కంప్లీట్ చేయాల్సిండేది. ఇప్పుడు ఆ 10% మేము కంప్లీట్ చేస్తాం అనుకోండి, ఐ విల్ బీ ద నేమ్ విల్ బీ దేర్ ఆన్ ద ప్రాజెక్ట్. ఇట్ ఈస్ ఏ డ్రీమ్ ప్రాజెక్ట్ ఆఫ్ ఆంధ్ర. సో ఆ ప్రాజెక్ట్ మీద మన పేరు ఉంటుంది. చాలా ఏళ్లుగా పెండింగ్లో ఉండే ప్రాజెక్టు. అలాంటి ప్రాజెక్టు నేను ఎట్టి పరిస్థితుల్లో ఈసారి కంప్లీట్ చేయాలని చాలా గట్టిగా ఉన్నాం. సో పార్టీ కూడా స్టాండ్ కంప్లీట్ చేయాలనేది. సో కంప్లీట్ చేస్తే ఆ అదృష్టం అందరికీ కలగదండి. సో దట్ లక్ ఐ విల్ బీ హ్యావింగ్. అట్లనే చింతల్పూడి లిఫ్ట్ ఇరిగేషన్ ప్రాజెక్ట్ ఉంది, ఆ ప్రాజెక్ట్ కూడా 65% కంప్లీట్ అయిపోయింది. ఈ గవర్నమెంట్ వచ్చినాక, వైఎస్ఆర్సీపీ గవర్నమెంట్ వచ్చినాక అది కంప్లీట్ చేసిందే లేదు, ఒక ఇటుక కూడా లేదు. ఈ గవర్నమెంట్ వచ్చినాక మేము 2014 నుంచి 19 లోపలే ఆ ప్రాజెక్టులన్నీ కూడా ఆల్మోస్ట్ 65% చింతల్పూడి కంప్లీట్ చేస్తాం. అలాగే పోలవరం కూడా 90% కంప్లీట్ అయిపోయింది మన హయాంలోనే. అక్కడి నుంచి ఇంకెంత 10% కంప్లీట్ చేసింటే అయిపోయింది, చేయలేదు. బట్ అదే నా అదృష్టమేమో, నేను వచ్చినప్పుడు చేసేస్తున్నాం. అది ఎంత కాన్ఫిడెంట్గా చెప్తున్నారంటే నేను ఆల్మోస్ట్ వచ్చేసాను, నేనే చేస్తానన్నట్టు చెప్తున్నాను. 100% అండి.
నేనే వస్తాను, ఆ ప్రాజెక్టులు కంప్లీట్ చేస్తాను కంపల్సరీ. ఏంటి చెప్పండి నమ్మకం? మీరా డైరెక్ట్గా ప్రజల్లో తెలియదు ఎవరు అనేది, సో అండ్ సో వాళ్ళ అబ్బాయి, సో అండ్ సో వాళ్ళ అల్లుడు అని మాత్రమే జనాలకు తెలుసు ఇన్ జనరలీ. సో మొట్టమొదటిసారిగా ప్రజల్లోకి పెడుతున్నారు. ఆ ధైర్యం ఏంటి మీది అంటే ఏం చెప్తారు? అంటే సో అల్లుడు సన్ కంటే అండి నా ఐడెంటిటీతోనే నేను ఇవాళ రావడం జరిగింది. అంతేనా? అంతే అండి. ఎందుకంటే ఎప్పుడు కానీ ఫాదర్ రికమెండ్ చేసింది లేదు, ఎవరు కూడా ఫ్యామిలీ రికమెండ్ చేసింది లేదు. యాజ్ ఏ కమ్యూనిటీ వైజ్ ఇక్కడ ఏలూరు అయితే బాగుంటుందని సార్ ఆలోచించడం, ప్లస్ నాకుండే క్రెడిబిలిటీ, నేను చేసే బిజినెస్ అయినా కానివ్వండి, నేను తీసుకున్న ప్రాజెక్ట్స్ ఎక్కడైనా కానీ నేను తీసుకునే ప్రాజెక్ట్స్ కంప్లీట్ చేయడం అయినా కానివ్వండి, నాకుండే క్రెడిబిలిటీ మార్కెట్లో, వీళ్ళు తీసుకుంటే వర్క్ ఈ అబ్బాయి కంప్లీట్ చేస్తాడు. మేము ఎప్పుడో చేసిన ప్రాజెక్ట్స్ ఎక్కడ కానీ పెండింగ్ ప్రాజెక్ట్స్ ఏవి లేవండి. ప్రతి ఒక్క ప్రాజెక్ట్ మేము తీసుకుని కంప్లీట్ చేసి ఆ ప్రాజెక్ట్ అయిపోయినాక ఇంకో ప్రాజెక్ట్ తీసుకుంటాం. చాలా క్రెడిబిలిటీగా వర్క్ చేస్తాం. ఎక్కడైనా ఒక మాట చెప్తే మాట మీద పోతుంటాం. సో అంతా కూడా సార్ నన్ను అబ్జర్వేషన్ చేసింటారు ఒక 12-13 ఇయర్స్ నుంచి. ఆ అబ్జర్వేషన్లో ఆలోచించే ఇచ్చింటారు. కానీ ఇప్పుడు ఇవాళ రేపు వాళ్ళ సన్ అనో వాళ్ళ ఇదనో ఎవరు దాన్ని ఎంకరేజ్ చేయడం లేదండి. ఇవాళ నేను వచ్చాను, ఇవాళ నా ప్రూవింగ్ నేను చేసుకోవాల్సిందే కాన్స్టిట్యున్సీలో. పలానోళ్ళని ఇదని ఎప్పుడు వాళ్ళు ఏమి ఇది చేయరు. కానీ బేసిక్గా ఏలూరు ఇప్పటి వరకు మెజారిటీ ఆఫ్ ద టైమ్స్ కమ్మ కమ్యూనిటీకి ఇచ్చిందే ఎక్కువ. ఫర్ ద ఫస్ట్ టైం అనుకుంటే ఐ థింక్ ఒక బీసీలకి అవకాశం దొరకడం. సో ఎలా దీన్ని మీరు ఫేస్ చేయదలుచుకున్నారంటే ఏం చెప్తారు? ఫేస్ ఏముంది మేడం, ఇప్పుడు కమ్యూనిటీ కాదు ఇంపార్టెంట్ అండి. ఇప్పుడు యువత మేమంతా యంగ్స్టర్స్, మాకుండే ఎనర్జీ లెవెల్స్ అయినా కానివ్వండి, మాకుండే ఐడియాస్ అయినా కానివ్వండి, మేము చేసే పనులన్నీ కానివ్వండి, ఏదైనా ఫాస్ట్గా ఉంటుంది, ఇది ఉంటుంది. ఇంకోటి టీడీపీ పార్టీ అంటేనే ఒక బీసీల పార్టీ. ఎప్పుడు కూడా బీసీలకి పెద్దపీట ఏదైనా ఎవరైనా వేశారంటే అది బీసీకి టీడీపీ పార్టీ వేసింది. ఆ రకంగా ఇవాళ నన్ను బీసీ క్యాండిడేట్ కింద ఇక్కడ అనౌన్స్ చేశారు. ఎప్పుడు కూడా ఇది కమ్యూనిటీ వైజ్ వేరే పార్టీకి అయినా కానీ ఈసారి చేంజ్, ఎవ్రీ టైం సేమ్ కాకుండా ఇట్ ఈస్ చేంజింగ్, పీపుల్ ఆర్ చేంజింగ్. సో ఆ రకంగా నన్ను ఇక్కడ వేశారు. బట్ ఇట్ ఈస్ ఎ బిగ్ రెస్పాన్సిబిలిటీ, కానీ ఇట్ ఈస్ నాట్ లైక్ వెరీ డిఫికల్ట్ అండి.